ఇంకో కొత్త ప్రోగ్రామా? ఆడుకున్నది చాలేదా? నేను మీతో మాట్లాడాలి. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను. పిచ్చి పిచ్చిగా ఆలోచించొద్దు. నాకు పెళ్ళయింది. నాకు భార్య బిడ్డ ఉన్నారు. సార్, సికింద్రాబాద్కి వెళ్ళే బస్సు ఎంతసేపట్లో ఇక్కడికి వస్తుంది? ఇక్కడ ఆగదు. అదిగో అక్కడ ఆగి ఉన్న బస్సే సికింద్రాబాద్ వెళ్తుంది. హలో, మిమ్మల్ని, హలో. అమ్మా, అమ్మా, ఆకలి 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 బాబా. ఇడ్లీ నువ్వు తొందరగా ఇదిగోండి. ఆకలి ఆకలి. అమ్మా ఇదిగో తినమ్మా. శుక్రియా బేటా, అల్లా నీకు మేలు చేస్తాడు. చేతేరా. నువ్వా నీ చేత్తో పుట్టే తిండి నేను తినబోయేది? పాపి, నీ మూలంగా ఎంతో మంది చచ్చిపోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిన్న నమ్మిన బిడ్డ నజీర్ ఉరి శిక్ష పడి రేపో మాపో చావపోతున్నాడు. వెళ్ళరా, వెళ్ళు. వాడి సావు కూడా నీ కళ్ళతో చూసి హాయిగా ఉండు. పోరా 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 దుర్మార్గుడా. 7 ఏళ్ల నుంచి పూట తప్పకుండా నమాజ్ చేస్తూనే ఉన్నావు. అయినా ఉరిశిక్ష తప్పలేదు. ఏ ధైర్యంతో ఇంత నిబ్బరంగా ఉండగలుగుతున్నావు? నా తమ్ముడి మీద నమ్మకం. ఇచ్చిన మాట కోసం ప్రాణాలనైనా లెక్క చేయడన్న ధైర్యం. వస్తాడు. నా తమ్ముడు ఎక్కడున్నా వస్తాడు. నమస్కారం సార్. ఏమబ్బా, ఎవరిని కలవాలా? నజీర్ని. వాడి గురించి తెలిసి అడుగుతున్నావా? వాడేమన్నా మామూలు మనిషా? కరుడు గట్టిన తీవ్రవాది. వాడి కేసు మిలిటరీ వాళ్ళ చేతుల్లో ఉంది. వాడిని నువ్వు కలనీకి వచ్చినావని తెలిస్తే ఫిరంగి గుండుతో పేలుస్తారు. పోపో. లేదు సార్, నేను అతనితో మాట్లాడాలి. ఏంది నువ్వు వాడితో మాట్లాడేది? వాడికి నీకేం సంబంధం? అది తెలుసుకోవడానికి వచ్చాను. మీ ఇద్దరి మధ్య లింక్ నీకే తెలీదా? వామ్మో, అసలు ఎవరయ్యా నువ్వు? అది కూడా అతనే చెప్పాలి సార్. చతుర్లా, నువ్వెవరో కూడా వాడే చెప్పాలనా? ఈ తిమ్మప్పతో పని కాదు. రాయలసీమ అంతా ఉచ్చల్ ఉచ్చల్ పంపించేడికి వచ్చిన బాబో. ప్లీజ్, నేను అతన్ని కలిసి తీరాలి. నన్ను అర్థం చేసుకోండి సార్. రేయ్, వీడేమో పెద్ద తేడా కేసులా కనబడుతున్నాడు. బయటికి తోలుకుపోయి 4 ఇవ్వండి. నా మీద దౌర్జన్యం చేస్తావరా? మాటలాపి నజీర్ ఎక్కడున్నాడో చూపించు. వద్దు, ముందుకు రావద్దు. అతనే నజీర్. భయ్యా, విజేంద్ర భయ్యా. నేను నజీర్. విజేంద్ర భయ్యా, విజేంద్ర భయ్యా, భయ్యా, విజేంద్ర భయ్యా, విజేంద్ర భయ్యా.
హలో, నమస్తే మేజర్ సాబ్. ఉరిశిక్ష పడ్డ నజీన్ కలవనికి మా దగ్గర కూడా వచ్చినాడు. మా మీద దౌర్జన్యం చేయకపోతే పట్టుకున్నాం. ఖచ్చితంగా వాడు ఉగ్రవాది అయి ఉంటాడు. వాడిని ఇక్కడికి తీసుకురండి. అమ్మ కనకదుర్గమ్మ తల్లి, ఎక్కడున్నా నా భర్త బిడ్డ తొందరగా కనపడేలా చేయి తల్లి. అమ్మా జ్యోతి, అమ్మా